ఏపీ కేబినెట్ భేటీ సచివాలయంలో ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు ఏపీ కేబినెట్ ఆమోదించనుంది. హెచ్ఓడి 4 టవర్ల టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అమరావతిలో చేపట్టిన వివిధ పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు. 9 అంశాల అజెండాగా ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇక అమరావతి రెండో దశలో 44,000 ఎకరాల భూమి సేకరించే అంశంపై మాట్లాడనున్నారు. అమరావతిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 22,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీ హబ్ నిర్మాణంపై చర్చించనున్నారు. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రిమండలి ఓ నిర్ణయం తీసుకోనుంది. తల్లికి వందనంపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. అలాగే కూటమి సర్కార్ ఏడాది పాలనపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా డేపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈ నెల 5న జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. రక్షిత మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో దాదాపు 5.75 కోట్లు, కుప్పం నియోజకవర్గంలో 8.22 కోట్లు వయోబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ వరకు సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేసే ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇక 248 కానిస్టేబుల్ను హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఓకే చెప్పనుంది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ తీసుకొచ్చిన జీవోకు ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీల కల్పనపై నిర్ణయం తీసుకోనుంది. పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నిబంధనల సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లు 2025 చట్టంలో నిబంధనల సవరణలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.